హాయ్ అందరికి. ఈరోజు మనము పొటాటో కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చపాతీల్లోకైనా, పరోటాలోకైనా చాలా బావుండిద్ది. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకున్నాము. దానిలో కొంచెం ఆయిల్ అండ్ ఈ స్పైసీస్ ఏసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అన్నీ కొంచెం కొంచెమే ఏసుకుంటున్నాను. అండ్ ఒక బిర్యానీ ఆకు. దాన్ని మంచిగా అన్నీ కట్ చేసుకుంటా ఏసుకుంటే బావుండిద్ది. ఇవి ఒకసారి ఒక సెకండ్ రోస్ట్ చేసుకుందాం. తర్వాత పొటాటో, ఆనియన్, టమాటో అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫస్ట్ చిల్లీ ఏద్దాం. నెక్స్ట్ ఆనియన్. ఈ రెండు కలిపి ఫస్ట్ రోస్ట్ చేసుకుందాం. నాకు హోటల్ స్టైల్‌లో పొటాటో కుర్మా అంటే చాలా ఇష్టము. సో, అలానే వస్తది ఇలా చేస్తే. మా ఫ్రెండ్ నేర్పించిందిది. సో, ఇప్పుడు పసుపు. ఇవన్నీ కలిపి లైట్‌గా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ సేపు అవసరం లేదు. ఇప్పుడు టమాటో. ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ఏసుకోవాలి. ఎందుకంటే 2 ఒకేసారి ఏస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వదు. సో, ఫస్ట్ ఆనియన్ తర్వాత టమాటో. ఈ 2 మంచిగా రోస్ట్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు పొటాటో. దీన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇప్పుడే ఉప్పెయ్యొద్దు. చెప్తాను నేను ఎప్పుడెయ్యాలో. ఈలోపు మనము దీనికి కావాల్సిన పేస్ట్ చేసుకుందాం. కొంచెం కొబ్బరి, క్యాషూస్ అండ్ గసగసాలు. అండ్ ఇప్పుడు కొంచెం పెరుగు. ఎక్కువేమొద్దు. ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. అండ్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి మొత్తం కలిసి నీళ్లు పోసుకొని లైట్‌గా బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిల్లో ఇందాక బ్లెండ్ చేసుకున్నాం గదా! అవి తీసుకొచ్చి వీటిలో వేయాలన్నమాట. కొంచెం ఉప్పు ఇప్పుడు. కొంచెం ఆల్రెడీ పొటాటో లైట్‌గా రోస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి అన్నీ. ఉప్పు, కారం అండ్ కొంచెం ధనియాల పౌడర్ ఏసాను. అండ్ రెస్ట్ ఆఫ్ ది వాటర్ ఉంటది కదా! అవి కూడా ఏసాను. చూసుకోండి వాటరు చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో. చెప్పాను గదా! ఎప్పుడైనా వాటర్‌లోనే చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో అని. ఇప్పుడు ప్రెషర్ కుక్ పెడదాము. 2 విజిల్స్ వచ్చేలాగా ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగొచ్చిందో? సేమ్ ఇలా యాజ్ టీజ్‌గా చేసుకోండి. సేమ్ హోటల్ స్టైల్‌లో కుర్మా ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటది. పొటాటో గూడా మంచిగా ఉడికిద్ది.
జస్ట్ 2 విజిల్సే, ఎక్కువ పెట్టొద్దు. అండ్ ఇప్పుడు నేను కొంచెం పొటాటోస్‌ని స్మాష్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం గ్రేవీలాగా వస్తదనమాట. టేస్ట్ కూడా బావుండిద్ది. ఒక్క నిమిషం స్టవ్ మీద అంతే ఉంచుకోండి. ఆ వాటర్ కొంచెం వెళ్ళిపోవాలి. జస్ట్ 2 మినిట్స్ చాలు. ఎక్కువ అవసరం లేదు. అండ్ కొన్ని స్మాష్ చేసుకోండి కంపల్సరీగా, బావుండిద్ది టేస్ట్. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోలేదు. పొటాటో ఎక్కువ ఉప్పు లాగిద్ది గదా! సో, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. సో, గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.